ఏంటి మోసపోయావా? నీకోసం ఈ వీడియో కరెక్ట్గా 2-3 నిమిషాలు చెప్తాను, పూర్తిగా చూడు. రేపొద్దున్న నుంచి మోసం చేసేవాడు నీ కళ్ళు ఎదురకుండా క్లియర్గా కనిపిస్తాడు. ఓటు గుర్తుపెట్టుకో. ఫస్ట్, నిన్ను ఉద్ధరించడానికి ఎవడో రెడీగా లేడు. సెకండ్, ఒకరిని నువ్వు గుడ్డిగా నమ్మేసి ఇంకా ఈడు మనకి ఏదో టైంలో సాయం చేస్తాడు, ఏదో టైంలో ఈడు మనకు చెయ్యిస్తాడు అనుకున్నావు అంటే అక్కడి నుంచే నువ్వు మోసపోవడం స్టార్ట్ అయినట్టు. కాకపోతే అప్పుడు నీకు తెలియదు. ఆడి హ్యాండ్ ఇచ్చిన తర్వాత అమ్మని ఈడేంటారు ఎంత దెబ్బేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నువ్వు అడుక్కు దొబ్బి స్టేజ్కి వచ్చిన తర్వాత తెలుసుకుని ఉపయోగం ఉండదు. సో ఒకడి మీద హోప్ పెట్టుకోవడం మానే. ఎవడో వచ్చి నీకు అవకాశం ఇస్తాడు, ఏదో చేస్తాడు అనేది కూడా ఫుల్గా ట్రాష్. ఇంకో విషయం చెప్తున్నా, మనకు ఒకడు ఫోన్ చేశాడు, లేదంటే మనతో ఒకడు మాట్లాడుతున్నాడు, మనల్ని ఒకడు కలిశాడు అంటే ఏదో ఒక అవసరం కోసం మాత్రమే కలుస్తాడు. లేదంటే స్పెషల్గా మన ఇంటికి వచ్చి, లేదంటే మన దగ్గరికి వచ్చి పని కట్టుకుని టికెట్ తీసుకుని మన ఇంటికి వచ్చి బాగున్నారా, ఎలా ఉన్నారు, కేవలం నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడం కోసమే నేను అంత దూరం నుంచి వచ్చాను అని చెప్పి ఎవడో అండు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు కాదు. ఏదో పని మీద వచ్చాడు, కలిసాడు, మనల్ని అడిగాడు, అదే మనకి హ్యాపీనెస్. అంతకు మించి ఎక్కువ ఆలోచించి నువ్వు హోప్స్ పెట్టుకున్నావు అంటే రేపు పొద్దున్న 100% బాధపడతావు. సో బాధపడకూడదు అంటే కనుక, మోసపోకూడదు అంటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా 100% చెప్తున్నాను, పరిగెట్టకపోతే రేపొద్దు నువ్వు చచ్చిపోతావు అంటే మాత్రమే ఎవడైనా పరిగెడతాడు. లేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, తాగినా సరే ఏం చేసినా సరే నువ్వు హ్యాపీగా 100 ఏళ్ళు బతికేస్తావు అంటే ఇక్కడ ఎవడో కూడా కనీసం వాకింగ్ కూడా చేయడు. పొద్దున్నే 7-8 కూడా లేవడు. ఎవడైనా పొద్దున్నే లేస్తున్నాడు అంటే ఆడి స్వార్థం. నేను అందంగా కనిపించాలి, నేను ఫిట్గా ఉండాలి, నాకు ఏ అనారోగ్యాలు రాకూడదు. సో ఒకడు ఏదైనా ఒక పర్సన్ని తీసుకొచ్చి మనకు పరిచయం చేశాడు అంటే మేబీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో మనం వాళ్ళతో కలవడం వల్ల వాళ్ళకన్నా బెనిఫిట్ ఉండాలి, లేదంటే మనకన్నా బెనిఫిట్ చేయడం కోసం వాళ్ళని కల్పించి ఉండాలి. ఇలా ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఇంటర్లింక్ లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం కానీ, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కానీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రిలేషన్లో ఉన్నావు. ఆ రిలేషన్లో ఉన్నప్పుడు నీకు ఒక మంచి హై దొరుకుతుంది. నువ్వు ఎలా అంటే చాలా చెప్పాలంటే నీకు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. సో అందుకు కాబట్టి నువ్వు ఆ రిలేషన్లో ఉన్నావు. లేదు నువ్వు ఆ రిలేషన్లో ఉండడం వల్ల రోజుకు ₹1,00,000 కట్ అయిపోతుంది అంటే నీకు అది ఎంత హై ఇచ్చినా సరే నువ్వు ఆ రిలేషన్లో ఉండవు. ఎందుకు ఉండవు? నీ స్తోమత అది కాదు. రోజుకి 1,00,000 కట్టే అంత కెపాసిటీ నీకు లేదు. అలాంటప్పుడు అన్నీ కూర్చోవడం బెటరు. నా మనసులో ఇష్టం ఉంది కానీ నేను నీతో కలిసి ఉండలేను అని మొహం మీద చెప్పేసి పక్కకు దొబ్బేస్తావు. సో ఇవన్నీ ప్రాక్టికల్ థింకింగ్స్ అనమాట. మనిషిని రాయిలా బ్రతకమని కాదు. ఎందుకు పదే నేను మోసపోయాను, నన్ను ఆడది చేసేసాడు, ఈడి చేసేసాడంటే నీ ఇష్టంతోనే కదా చేసింది. ఇప్పుడు ఒకరితో ఫ్రెండ్షిప్ చేసావు, ఆడేదో డబ్బులు అడిగాడు, ఇచ్చావు, ఆడి దెబ్బేసాడు. సో నీకు తెలిసే ఇచ్చావు కదా, అప్పుడు నువ్వు నమ్మావు కాబట్టే ఈడు నా మనిషి, నా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని నువ్వు సహాయం చేసావు. ఆడు తర్వాత ఉదరపూచి అన్నాడు, ఏంటి ఇప్పుడు నా దగ్గర లేవు అంటాడు. లేదనుకో నువ్వు ఎప్పుడు ఇచ్చావు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. అది ఆడి ఛాన్స్. అప్పుడు నువ్వు ఒక పేపర్ మీద అన్నా రాయించుకుని ఉండాలి, ఏదన్నా తాకట్టన్నా పెట్టించుకుని ఉండాలి. ఈ రెండు నువ్వు చేసినప్పుడు ఏమంటారు తెలుసా? దొంగ నా కొడుకాడు, ఈ అమ్మ అసలు మన మీద నమ్మకం లేకపోవడం ఏంటి, నా ఫ్రెండ్ ఆడు ఆ మాత్రం సాయం చేయలేడు, చేయలేనంటే చేయలేనని చెప్పాలి. అంతేగాని రాసివ్వి, తాకట్టు పెట్టు, తనఖా పెట్టు, చైన్ పెట్టు అంటాడేంటి అని ఆడే అంటాడు. మనిషి అవకాశం అది. అందుకని ఎవడైనా ఏదైనా అడిగినప్పుడు అది నువ్వు ఇద్దామని డిసైడ్ అయినప్పుడు దాన్ని మర్చిపోయింది అంటే అది తిరిగి రాదు. అది వస్తువు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా మెంటల్గా డిసైడ్ అయ్యి మాత్రమే సహాయం చెయ్యి, మాట ఇవ్వి. అంతేగాని ఇచ్చి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు అంటే అక్కడి నుంచే కట్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి తిరిగిన రోజులు బాగానే ఉంటుంది, కలిసి ఇది చేసిన రోజులు బాగానే ఉంటుంది. కానీ ఒకసారి ఎప్పుడైనా నువ్వు వాడికి కొన్ని డబ్బులు ఇవ్వడం కానీ, ఒక మాట ఇవ్వడం కానీ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చావు, ఒక నెల తర్వాత ఇస్తా అన్నాడు. నెల తర్వాత నువ్వు అడగాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఏమి ఉండదు. రెండోసారి అడిగినప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా? ఈ అమ్మ ఈడేంట్రా ఎన్నిసార్లు అడుగుతున్నాడు, నా పరిస్థితి తెలుసు కూడా అడుగుతున్నాడు అనుకుంటాడు. ఆడి పరిస్థితి బ్యాడే, కానీ నీకు అవసరం, నువ్వు అడగాలి. అడిగితే వాడికి నచ్చదు. అక్కడి నుంచి మొహమాటలు మొదలవుతాయి. ఆడికి నీకు మాట పెరుగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారో చివరికి నువ్వు ఏడుస్తావు. ఏమని, నేను ₹1,00,000 ఇచ్చాను అయినా సరే ఏదో నన్ను అర్థం చేసుకోలేదని. ఆడేమని ఏడుస్తాడు? ఏమన్నా సొంత ఫ్రెండ్ ఆడు, నేనేమో సంకనాగిపోయి ఉన్నాను, ఇప్పుడు వచ్చి పీకిల మీద కూర్చుని డబ్బులు ఇమ్మంటున్నాడు అని. ఇక్కడ ఇద్దరు పాయింట్లు కరెక్టే. పరిస్థితులు మనిషిని ఏమన్నా చేస్తాయి. ఏమన్నా నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఒక ₹1,00,00,000 ఇస్తాను,
నువ్వు బట్టలు లేకుండా 1 కిలోమీటర్ నడవాలి అంటే నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయని. ఇది దిగజారిపోవడం కాదు. ఆ ₹1,00,00,000 లేకపోతే ఆడి జీవితం ముందుకెళ్ళదు. 100% ఆ 1,00,00,000 కావాల్సిందే. లేదంటే తర్వాత రోజు బతుకు లేదు అనుకుంటే ఏం చేస్తావు? అక్కడ సిగ్గు మర్చిపోతాం, ఇంకోటి మర్చిపోతాం. కేవలం ఇదొక్క రోజు కళ్ళు మూసుకుంటే చాలు, రేపొద్దు నుంచి హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు అనేది క్యాలిక్యులేషన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, బేబీ సినిమాలో ఆ అమ్మాయి లేనిపోని సోకులకి వెళ్ళిపోయి, లేనిపోని హైఫై లైఫ్కి వెళ్ళిపోయి, ఆ వలలో చిక్కుకుపోయి చివరికి నువ్వు ప్రేమించిన వాడితో సుఖంగా ఉండాలి రేపు పొద్దున్న నుంచి అంటే కనుక, ఈ రోజు నుంచి నేను నిన్ను వదిలేయాలి అంటే కనుక ఈ ఒక్క నైట్ నాతో పడుకో అని చెప్తాడు. ఏం చేస్తుంది? వెళ్తుంది, అంతా జరిగిపోద్ది, వచ్చి కూర్చుని ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, లైఫ్ నార్మల్గా ఏముండదు, ఎవరిదోలాడికి తీర్చేస్తుంది. ఇప్పుడు నేను చూడు, నా బతుకేంటి, నేనేంటి, మా వాడు ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ మనకు కరెక్ట్ కాదని నేనే వినలేదు, ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని కూర్చున్నాను, కానీ రేపు పొద్దున్న నుంచి నేను మా వాడితో చాలా హ్యాపీగా ఉంటాను అని అంటుంది హీరోయిన్. అంటే ఆ అమ్మాయి, ఏ అమ్మాయి కూడా కావాలని శీలం పోగొట్టుకుని ఎవరో అనుకోరు, కానీ పరిస్థితులు క్రియేట్ అయిపోయినాయి. ఆ రోజు తన దగ్గరికి వెళ్ళి ఆ నైట్ ఉండకపోతే ఆడ విషయం బయట పెట్టేస్తానన్నాడు. అది లవర్కి తెలిస్తే, బస్తీలో తెలిస్తే మొత్తం పెంట అయిపోద్ది. ఇంకా దిక్కు లేదు, ఇష్టంతో ఏమి అనలేదు. సరే ఈ ఒక్క నైట్కి కళ్ళు మూసేసుకుందాం, అయిపోయింది, ఇది ఎవ్వరికి చెప్పొద్దు, మళ్ళీ నేను స్నానం చేసేసి ఫ్రెష్గా ఎప్పుడు ఉండే ఆనంద్ లవర్గానే తన జీవితంలోకి వెళ్ళి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను, రేపు పొద్దు నుంచి నేను హ్యాపీగా ఉంటానని ఏడుస్తూ చెప్తుంది. జీవితం అది. అందుకని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలీదు. దయచేసి నువ్వు కష్టపడు, నీకు నువ్వు ఏమన్నా చేసుకో, నీకు నువ్వు మోసపో, నీకు నువ్వు ఛాన్స్ తీసుకో, ఫెయిల్ అయిపో, సక్సెస్ అయిపో, ఏదైనా సరే నీతో కూర్చుని నువ్వు మాట్లాడుకో. అలానే అందరితోని మాట్లాడకుండా దెయ్యంలాగా రూమ్లో కూర్చోమని కాదు, అందరితోనే ఉండు. నువ్వు చేయలేను అనుకుని ఏ మూలన అనిపించినా సరే ఇది నేను చేయలేను రా, నా వల్ల అవ్వదు అని చెప్పి, అంటే చివరిలో వచ్చే మాట కంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అంటారు. అంటే ఎప్పుడు మొత్తం అంతా జరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఎదవా అనిపించుకోవడం కంటే ఫస్టే ఎదవా అనిపించేసుకున్నాం అనుకో, ఆ రోజుతో మనం ఏంటనేది అవతలోడి క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఆడికి మనకి మాట వచ్చే ఛాన్స్లు ఉండవు. పోన్లే హాయ్ అంటే హాయ్ వరకు ఉంటుంది చాలు. ఓకేనా? మోసపోకూడదు అంటే గుర్తుపెట్టుకో, పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకళ్ళ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా నమ్మకం ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఒక చోట నుంచి అవకాశం వస్తుంది అని చెప్పేసి అక్కడక్కడ తిరిగేసి తర్వాత అవకాశం రాకపోయేసరికి అయ్యో నేను మోసపోయాను అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఫుల్గా ఓకే ఇదే ఇంకా నాకు ఆప్షన్ లేదు అని నమ్మకం పెట్టేసుకుంటావో, ఆ నమ్మకం ఎప్పుడైతే మొదలైందో, ఆ నమ్మకం మొదలైన ఫస్ట్ డే నుంచి నువ్వు మోసపోవడం మొదలైపోయినట్టే. అది ఎప్పటికప్పుడు తెగుతుంది. అది తెగిన తర్వాత నీ చేతుల్లో ఏం లేనప్పుడు, ఖాళీ చేతులు ఉన్నప్పుడు ఎంటీగా కూర్చుంటావు చూసావా, అప్పుడు తెలుస్తుంది నువ్వు మోసపోయావని. అక్కడ వరకు తెచ్చుకోకు, క్లారిటీగా ఉండు, హ్యాపీగా ఉండు. ₹100 ఉన్నా చాలు. మహా అయితే పిజ్జాలో, బర్గర్లో, KFCలో తినకపోవచ్చు. కనీసం ఆ ₹100లో ₹30 లేదంటే ₹20 కోడి లివర్ తెచ్చుకుని ఫ్రై చేసుకుని తిను. సుఖంగా ఉంటుంది. ఎవరికి ఆన్సర్ చేయక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, కూర్చుని ఏడవక్కర్లేదు. అర్థమైందనుకుంటా.